కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ తెలిపారు. శనివారం తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వేడుకలు నిర్వహించారు. జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడిన కొమరం భీం ఆదర్శంగా ఆదివాసీలు తమ హక్కులు ఉద్యమించాలన్నారు. రాజ్యాంగం ప్రకారం గిరిజనులు హక్కులు వారికే ప్రభుత్వాలు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. మనం గుర్తు తెచ్చుకోవాలా, రామ్జీ గోడ్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజు వాళ్ళ ప్రాణ త్యాగాల వల్ల ఈరోజు మనకు ఈ హక్కులన్నీ వచ్చినాయి. భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్లో ఆదివాసీలకు స్వయం పాలన, ఆదివాసీ హక్కుల్ని రూపొందించిందంటే అది మన ఆదివాసీ పోరాట వీరుల యొక్క త్యాగ ఫలితం అనే దాని గురించి ఈ సందర్భంగా మనం అందరం అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఆ పోరాటం చేస్తే ఇప్పుడు మనం ఈ రోజు స్వేచ్ఛగా చదువుకోగలుగుతున్నాం, మన హక్కుల్ని అడగగలుగుతున్నాం. ఇదే జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో